ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చేటప్పుడు కపుల్ ఇద్దరు కూడా హాస్పిటల్కి రావాలి అని చెప్తాను కదా. ఈ కేసులో అది ఎందుకు యూజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ కపుల్ గూడూరు నుంచి వచ్చారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 year అవుతుంది. ఆ అమ్మాయికి 2-3 years నుంచి కూడాను పీరియడ్స్ ఇర్రెగ్యులర్ 3 months ఒకసారి వస్తూ ఉంటాయి. తను ఆల్రెడీ గూడూరులో చూయించుకున్నప్పుడు పీసీఓ ఉంది అని చెప్పారు స్కాన్ చేసి. అలానే ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ తో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. ఒక 2 cycles ట్రై చేశారు, బట్ షీ డిడ్ నాట్ కన్సీవ్. మన దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఆ అమ్మాయికి స్కాన్ లో పీసీఓడి ఉంది. హార్మోన్ టెస్ట్ లో కూడా ఎల్హెచ్ అమ్మాయికి చాలా ఎక్కువ ఉంది, 21 ఉందన్నమాట. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చూసినప్పుడు ఆయనకి కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ కూడా యాక్టివ్లీ మొటైల్ 15% మాత్రమే ఉన్నాయి. సో ఆయనకి ఒక 3 months కి కౌంట్ అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవడానికి మెడికేషన్ స్టార్ట్ చేశాము. సో వాళ్ళు మార్చ్ లో వచ్చారనమాట. అప్పటి నుంచి ఆయన మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయికి కూడా పీసీఓడి ఉంది కాబట్టి ఒక సైకిల్ స్టిమ్యులేట్ చేసి చూస్తే లెట్రజోల్ తో తను బాగానే ఓవ్యులేషన్ జరుగుతుంది తనకి. తర్వాత 2 months తను ఏమి మెడికేషన్ తీసుకోలేదు, కానీ హస్బెండ్ మాత్రం మెడికేషన్ కంటిన్యూ చేశారు. ఈ రోజు ఆ అమ్మాయి యూరిన్ టెస్ట్ పాజిటివ్ తో వచ్చింది. స్కాన్ చేస్తే మంచిగా జెస్టేషన్ సాక్ అండ్ యోగ్ సాక్.